ఆ రక్షణ ఓడ ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో రక్షణ ఓడగా ఇక్కడ సంఘం ఒకటి ఉంది. ఈ గ్రామంలో ఉన్న వారులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ప్రాంత వాసులారా, ఇదిగో మిమ్మల్ని ఉగ్రత నుండి తప్పించే ఓడ ఇక్కడ కట్టబడుతుంది. ఈ ఓడలోనికి నువ్వు రాగలిగితే ఉగ్రత నుంచి నువ్వు కాపాడబడతావు. ఉగ్రత నుండి నువ్వు రక్షించబడతావు. అలనాడు జక్కయ్యను రక్షించిన దేవుడే, జక్కయ్య కుటుంబంలోనికి వచ్చి నేడు ఈ ఇంటికి రక్షణ కలిగింది అని చెప్పిన దేవుడే నేటికి సజీవుడిగా ఉన్నాడు. నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న అతిక్రమములను, అపవిత్రతను తొలగించి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అతిక్రమ శాపాన్ని ఆయన తొలగించి, ఆ శాపము నిమిత్తమై కల్వారి శిలువలో నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నీ శాపమంతటిని తొలగించి, నీ దారిద్ర్యతలంతటిని తొలగించి నీకు రక్షణ ఇచ్చిన కొరకై, అదిగో అలనాడు జక్కయ్యను దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించాలని, నీ శాపాన్ని, నీ పాపాన్ని తొలగించి తరతరాలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రతను, ప్రతి విధమైన అపవిత్రత నుండి నిన్ను విడిపించి నీ శాపాన్నంతా ఆయన అమూల్యమైన రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధులుగా చేసి, అదిగో నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి నీ కొరకు ఒక ఓడ కట్టబడి ఉంది. ఆ ఓడ నీ శాపాన్ని విడిపించే ఓడ, నిన్ను తప్పించే ఓడ. ఆ ఓడ ఏదో కాదు, నీ కొరకు నియమించబడిన ఈ ప్రాంతపు సంఘం. ఇక్కడ పరిచయం చేస్తున్న వ్యక్తి నోవాహు. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా నశించిపోకూడదని, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు శాపగ్రస్తులు కాకూడదని, నిత్య నరకాగ్నికి ఆహుతి కాకూడదని, శపించబడిన జీవితాల్లో అక్రమాల్లో, అతిక్రమాల్లో, అపవిత్రతలో బ్రతకూడదని, నిత్య నాశనానికి గురి కాకూడదని నీ కొరకు దైవజనులు ఈ రాత్రి ప్రకటిస్తున్నారు. ఈ శబ్ద తరంగం ద్వారా వెళ్ళిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మారాలి. ఈ ప్రాంతం అంతా రక్షించబడాలని ఈరోజు సువార్తను మేము ప్రకటిస్తున్నాం. మీలో ఒక్కరైనా ఓడలోనికి రాగలిగితే మీకు రక్షణ కలుగుతుంది. రేపు ఉగ్రత దినము భయంకరంగా కలగబోతుంది. ఈ